హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మన అమ్మలు, అత్తలు, అమ్మమ్మలు అందరూ నార్మల్ డెలివరీలతో కన్నారు. మనకెందుకు నార్మల్ డెలివరీలు అవ్వట్లేదు అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అసలు ఇప్పుడు నార్మల్ డెలివరీలు తగ్గడానికి కారణాలు ఏంటి? మొదటిది, ఫస్ట్ థింగ్, అసలు ఎక్సర్సైజ్ అనేది ఉండదు. ఆల్ త్రూ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ చాలా జాగ్రత్తగా, అపురూపంగా ఏమీ పని చేయకుండా ఉంటారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇంకా టర్మ్ డెలివరీ టైం ఉంది అన్న ఒక 2-3 weeks ముందు వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడంలో పెద్ద యూజ్ ఉండదు. వాకింగ్ ఎక్సర్సైజెస్ ఏవైతే మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తాయో అవి మనం ఫస్ట్ నుంచి చేస్తూ ఉండాలి. ఫస్ట్ 3 నెలలు గడిచిన తర్వాత మీకు ఏ కాంప్లికేషన్స్ లేనప్పుడు మీ డాక్టర్ ని సంప్రదించి ఏమేమి ఎక్సర్సైజెస్ చేయొచ్చు అనేది కనుక్కుని మనం ముందు నుంచే అలా యాక్టివ్ గా ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మనకు తీసుకునే స్ట్రెస్ వల్ల, మనకి ఇంప్రాపర్ గా స్లీప్ ఉండడం వల్ల ఆ యాంగ్జైటీ అనేది, మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది జరుగుతుంది. చాలా మంది పేషెంట్స్ మనం ఇండక్షన్ తీసుకుని డెలివరీ నొప్పులు రావడానికి మందులు పెట్టాక నొప్పులు వచ్చే ముందే భయపడిపోయి సిజేరియన్ డెలివరీ అడుగుతూ ఉంటారు. సో ఇలాంటివి అవాయిడ్ చేయాలంటే మీరు ఆల్ త్రూ ద ప్రెగ్నెన్సీ మెంటలీ స్ట్రాంగ్ గా ఉండి ఆ యాంగ్జైటీ అనేది కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. అలాంగ్ విత్ ఇట్ ఫుడ్, ఒబేసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రెగ్నెన్సీలో. సో నార్మల్ గానే లావుగా ఉంటారు, దాంతో పాటు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకొక 10 to 15 kgs పుట్ ఆన్ అవుతారు. సో ఒబేసిటీ వల్ల యాక్టివిటీ ఏముండదు, ఆ పెల్విక్ ఫ్లోర్ అనేది వీక్ ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళకే ఆయాసం వస్తుంటుంది, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, నేను ఇంకా చేయలేనని చెప్పేసి నార్మల్ డెలివరీ వద్దనుకొని సగం పేషెంట్స్ డిసైడ్ అయిపోతూ ఉంటారు. ఇవే కాకుండా ఈ ఫ్యాక్టర్సే కాకుండా మనకి 30-33 ఏళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ పిల్లలు అనేది ప్లాన్ చేస్తున్నారు. సో మనకి ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 30 ఏళ్ల లోపు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండనప్పుడు వాళ్ళు 20 ఏళ్లలో, 18 ఏళ్లలో, 20 ఏళ్లలో, 25 ఏళ్లలో కన్నారు పిల్లలు. ఇప్పుడు మొదటి ప్రెగ్నెన్సీ అరౌండ్ 35-34 ఆ ఏజ్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల మనకి షుగర్ ఎక్కువ ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడము, జస్ట్ ప్రెగ్నెన్సీ ఒక రిస్క్ కాకుండా ప్రెగ్నెన్సీతో అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి. కంట్రోల్లో ఉండకపోవడం, అన్షూటింగ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ బీపీస్, ఇలాంటివి ఉండడం వల్ల మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి సిగ్నిఫికెంట్ గా తగ్గుతాయి. సో అగైన్, హెల్దీ లైఫ్ స్టైల్, అప్రోప్రియేట్ స్లీప్, ప్రాపర్ డైట్ విల్ మేక్ యువర్ డెలివరీ సక్సెస్ఫుల్ అండ్ వెజైనల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.